ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధికి కూడి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి. ఒకసారి మీతోటి వారికి కూడా వందనాలు చెప్తారా? ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమె ఈరోజు మన ఆశీర్వాదం కొరకై ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము, బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇజ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, యెహోషువ నేను నిన్ను గొప్ప చేస్తానయ్యా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరి ఎదుట అంటే తను ఎవరినైతే నడిపిస్తూ వచ్చారో ఆ ప్రజల ఎదుట, ఇజ్రాయేలీయుల ఎదుట వారు దేవుడు మోషేకు తోడై ఉన్నట్లుగానే యెహోషువకు కూడా తోడై ఉన్నాడు అన్న సత్యాన్ని వారు గ్రహించున్నట్లుగా వారి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అని ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నిజమే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి, లోకములో ఉన్నటువంటి వారికంటే వారు ఎప్పుడూ గొప్పవారుగానే ఉండాలి. మనం ఆరాధించేటువంటి ప్రభువు ఆయన గొప్పవాడండి. కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే తన బిడ్డలు కూడా ఆయన వలనే గొప్పవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు ఒక కుటుంబాన్ని గొప్ప చేసేవాడై ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని కూడా గొప్ప చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే సంఘాన్ని కూడా దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి గొప్ప సంఘముగా చేయగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. అలా చేయాలంటే అది చేయగలిగిన వారు ప్రభువు మాత్రమే. మన శక్తి సామర్థ్యాల వలన కానీ, మన తెలివిని బట్టి కానీ, మన జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి బలాన్ని బట్టి కానీ, వివేకాన్ని బట్టి కానీ మనము గొప్పవారం కాలేము. కానీ ఒక వ్యక్తి దేవుడిని గొప్పవాడిగా చేయాలనుకుంటే మరి అది చేయగలిగింది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఆయన ఎవరినైతే నిలబెడతాడో దేవుడు వారిని వాడుకోవటం ప్రారంభిస్తాడు. కాబట్టి మనం నిలబడాలన్నా నిలబడలేము, మనం వాడబడాలన్నా వాడబడలేము. కానీ దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో మనం ఉన్నట్లయితే యెహోషువను దేవుడు ఎలాగైతే తన ప్రజల ఎదుట గొప్ప చేయ మొదలుపెట్టాడో అలాగనే మనల్ని కూడా దేవుడు గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలందరినీ గొప్ప చేయాలంటే మనం ఏం చేయాలి? ఊరికినే గొప్పవారు ఏం అయిపోరు కదండి. ఏం చేస్తే మనము గొప్పవారిగా అయిపోతామో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. బహు జాగ్రత్తగా మనం ఆలకించుదాం. ఒకటి, మనము గొప్పవారిగా ఉండాలి అంటే మన లోపల ఒక పరితాపం లేదా పశ్చాత్తాపపు హృదయము ఎవరిలో అయితే ఉంటుందో దేవుడు వారిని గొప్ప చేయటం ప్రారంభిస్తాడండి. ఎవరైతే పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటారో లేదంటే పరితాపపు హృదయాన్ని కలిగి ఉంటారో అటువంటి బిడ్డలను దేవుడు గొప్ప చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 12, 13 వచనాలను మనము చదువుకుందాం. జాగ్రత్తగా ఆలకించుదామండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొర్రలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. ఈ మాట మనిషే అనేటువంటి రాజు గురించి తెలియజేయబడినటువంటి మాట అండి. ఈ మనిషి ఎవరు అంటే మరి అంతకుముందు రాజుగా ఉన్నటువంటి హిజ్కియా యొక్క కుమారుడు. హిజ్కియా గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మంచి ప్రార్థనాపరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా తను చేసినటువంటి అద్భుతమైన కార్యాలు పరిచర్య విషయంలో కానీ, మందిరం విషయంలో కానీ, దేవుని బిడ్డల విషయంలో కానీ న్యాయమును జరిగించినటువంటి వ్యక్తి. దేవుని మందిరాన్ని బాగు చేసినటువంటి వ్యక్తి ఆయన. దేవుని మందిరం అంటే ఆసక్తి కలిగినటువంటి ఆయన. దేవుని కొరకు ఒక రోషము కలిగినటువంటి ఆయన. అటువంటి హిజ్కియా తన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను ఆయన చూడగలిగాడండి. హిజ్కియా జీవితంలో మనం చూస్తే
ఆయన మంచి ప్రార్థనా పరుడని కూడా మనకు అర్థమవుతుంది. అటువంటి వాని కనుపున మనం చూస్తే బిడ్డారా, మనిషే అనేటువంటి ఆయన పుట్టాడు. ఈ మనిషే 12 ఏళ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరాలు ఏడండి 55 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చాడు. ఈ 55 సంవత్సరాలు మనం ఆలోచన చేస్తే బిడ్డారా, తన పితరులు యెరోబాము కాలంలో ఎలాగైతే విగ్రహారాధన జరిగిస్తూ మరి దేవునికి కోపాన్ని రేపుతూ వచ్చారో, దేవుని ఎదుట దోషులుగా కనబడుతూ వచ్చారో, అవే చర్యలను మనిషి కూడా చేయటం ప్రారంభించాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక భక్తి కలిగినటువంటి వాని కడుపున ఒక భక్తి లేనటువంటి వ్యక్తి పుట్టడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మనం ఆలోచన చేస్తుంటే చాలామంది కుటుంబాల్లో మంచి ప్రార్థనా పరులు ఉన్నారండి, మంచి ఆరాధికులు ఉన్నారు, మంచి వర్తమానికులు ఉన్నారు, దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. మరి ఎందుకనో ఒక్కొక్కసారి మరి అటువంటి వారి కడుపున భక్తి లేనటువంటి వారు పుట్టడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే వారందరి కోసం మనము ప్రార్థన చేయ బద్దులమై ఉన్నామండి. అయితే మనిషి ఏలన ఆరంభించాడంట. అయితే అతని పరిపాలన ఎలాగుంది అంటే, ఆ మనిషి కాలంలో మనం ఆలోచన చేస్తే విగ్రహారాధన అధికముగా ప్రబలి ఉంది. విగ్రహారాధన చేస్తూ వచ్చారు, దేవుని కోపాన్ని పుట్టిస్తూ వచ్చారు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను జరిగిస్తూ వచ్చారు. బిడ్లారా, తనను తానే హెచ్చించుకుంటూ తనను తానే గొప్పవానిగా చేసుకుంటూ మరి దేవుని ఎదుట మరి అనేకమైనటువంటి మరి వ్యతిరేకతతో కూడినటువంటి పనులను వారు చేస్తూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి బిడ్డలారా, ఆ యొక్క ప్రజలను దేవుని బిడ్డలను శత్రువులకు అప్పగించడం ప్రారంభించారు. ఆ శత్రువులు వచ్చి మనుష్యను వారు తీసుకుని వెళ్ళిపోతే, ఆ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన స్థలాల్లో దేవుడు మనుష్యతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకు మనుష్యతో మాట్లాడడం ప్రారంభించాడంటే, మనిషి తనను తాను తగ్గించుకుని శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు తనను తాను తగ్గించుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పిల్లారా, మనిషి ఎప్పుడైతే తన తప్పును తెలుసుకుని, తన దోషమును తెలుసుకుని, తన పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడో, పరితాపం చెందటం ప్రారంభించాడో, అక్కడ రాయబడుతుంది, దేవుడంట మరలా ఎక్కడికైతే మనిషిని తీసుకుని వెళ్ళాడో ఆ స్థలంలోంచి తిరిగి మరలా తన నివాసంలోనికి తీసుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున గనుక నీవు కూడా ఒక పరితాపం చెందే వ్యక్తిగా, లేదంటే పశ్చాత్తాప హృదయం కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నా ప్రభు అన్నాడు, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ బాధలు ఇబ్బందులు పడుతున్నావో ఆ స్థలాలలోంచి దేవుడు నిన్ను విడిపించి మరలా నిన్ను ఆయన గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఏ స్థలము పాడైపోయింది అనుకున్నావో, ఏ స్థలము పనికిరాదు అనుకున్నావో, ఎక్కడ నష్టం అనుకున్నావో, ఎక్కడ కష్టం అనుకున్నావో, ఎక్కడ శ్రమ అనుకుంటున్నావో, ఎక్కడ వేదన, ఎక్కడ బాధ అనుకుంటున్నావో, అదే స్థలాల్లో నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. మనిషి జీవితంలో బిడ్డలారా, ఆయన పశ్చాత్తాపం చెందినప్పుడు దేవుడు తిరిగి అతనికి మంచి గొప్ప స్థితిని మరలా దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. అలాగున మనిషి వలె నువ్వు ఒక పశ్చాత్తాప హృదయం కలిగిన వాడివైతే దేవుడు నిత్యముగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిత్యముగా నిన్ను గొప్ప చేయబోతున్నాడండి. అలాగే ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే మనలో ఉండవలసిన మరొక క్వాలిటీ ఏంటి అంటే, ఆది కాండంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయము 1-16 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ అబ్రహాము అనేటువంటి మన మూలపితుడైనటువంటి అబ్రహాం గారు కనబడతారండి. ఈ అబ్రహాముని గురించి మనం ఆలోచన చేస్తే, మరి విగ్రహారాధన కుటుంబంలో నుంచి అతడు బయటకు వచ్చాడు. ఇంచుమించు 75 సంవత్సరాల పాటు మరి విగ్రహారాధన పూజ చేస్తూ వచ్చాడు. అటువంటి దినాల్లో దేవుడు మరి అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడండి. ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడాడో, దేవునికి లోబడి ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి, జనులను విడిచి, మరి కుటుంబాన్ని విడిచి బిడ్డలారా, తన కలిగిన దానిని అంతటిని విడిచి దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికి మరి అబ్రహాం గారు రావటం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, చాలా సంవత్సరాల తర్వాత, ఇంచుమించు పిలువబడిన తర్వాత 75 సంవత్సరాలు గడిచి వృద్ధాప్యలో ఉన్నటువంటి అప్పుడు దేవుడు అతన్ని పిలిస్తే, ఆ తర్వాత 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం నెరవేర్చబడడానికి ఎదురు చూసినట్లుగా మనం చూడగలుగుతున్నాం పిల్లారా. అయితే విచిత్రం ఏంటంటే, ఈ 25
సంవత్సరాలు ఆ దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజముగానే మంచి బహుమానాన్ని ఇచ్చాడు. ఇస్సాకు అనేటువంటి బిడ్డనిచ్చి మరి అబ్రహాము నోటిలోను అలాగే శారా నోటిలోను దేవుడు గొప్ప నవ్వును కలుగు చేశాడండి. అనేక మంది ప్రజలు వారు దేవుడు గొప్పవాడు అన్నట్లుగా ఈ యొక్క ఇస్సాకు పుట్టడాన్ని బట్టి అనేక మంది ప్రజలు తెలుసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే అక్కడ రాయబడింది, ఇస్సాకు పెద్దవాడైన తర్వాత దేవుడు ఒక రోజు దేవుని స్వరం వినపడి, అబ్రహామా, నేను నీకు ఒక సంతానం ఇచ్చాను కదా, నీకు ఒక కుమారుని ఇచ్చాను కదా, లేక అయితే ఆ యొక్క కుమారుని నాకు దహన బలిగా అర్పించు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. పిల్లారా, ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడో బిడ్లారా, మారు మాట కూడా మాట్లాడకుండా అబ్రహాము తన జీవితంలో కనీసం తన భార్యకు కానీ తన పనివారికి కానీ అలాగే ఇస్సాకు కూడా ఆ సంగతి తెలియచేయకుండా దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళమన్నాడో అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ స్థలములో వారు బలి ఇవ్వటానికి సిద్ధపడుతున్నప్పుడు బిడ్లారా, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అదేంటంటే, అబ్రహాము తన కుమారుడిని ఆయన చేతులు కట్టేసి ఏదైతే బలిపీఠాన్ని కట్టాడో ఆ బలిపీఠం మీద అతను పడుకోబెట్టి తన చేతిలో ఉన్నటువంటి కత్తి ఆకాశం వైపు ఎత్తి బిడ్లారా ఆ ఇస్సాకును వధించబోతున్నటువంటి సమయంలో దేవుని వాక్కు మరలా అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా అని కేకేసి, నీ ఏకైక కుమారుని ఇవ్వటానికి కూడా నువ్వు వెనుక తీయలేదు గనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడు వాడవని నేను ఎరుగుదును అన్నాడు. పిల్లారా, చూడండి, గమనించండి, అబ్రహాము ఎలాంటి వాడంటే ఒక మంచి నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడు అంటే ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో ఆ నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలనంట దేవుని వాక్యం అంటుంది ఆయన గొప్ప చేయ మొదలు పెడతాడు. అబ్రహాంకు ఒక నిరీక్షణ ఉంది, నా కుమారుని దేవుడే ఇచ్చాడు, నా కుటుంబాన్ని దేవుడే ఇచ్చాడు, నా సంతానాన్ని నా బిడ్డలను దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా అది మరలా తిరిగి తీసుకునేవాడు కాదు. ఆయన ఏ విధము చేతనైనా నా కుమారుని బ్రతికించగలడు, ఈ బూడిదలో నుంచి అయినా ఇస్సాకును తీసుకుని రాగలడు, ఆయన ఏదైనా అద్భుతము చేయగలడు అన్నటువంటి సంగతి అబ్రహాము ఎరిగాడని. అంటే దేవుని పట్ల ఒక అచంచలమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆయన. ఆ నిరీక్షణే అబ్రహామును గొప్పవాడిగా చేయటం ప్రారంభించింది. ఈ రోజున ప్రభు దగ్గర నీకు కావాల్సింది ఏంటంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరి జీవితంలో లేదో ఆ బిడ్డలు వాస్తవంగా నేను చెప్తున్నానండి, అతడు మరణించిన వాడితో సమానము, అతడు చనిపోయిన వాడితో సమానం. ఎవరి జీవితంలో నిరీక్షణ అనేటి ఉంటుందో ఆ నిరీక్షణ జీవంలోనికి నడిపించింది, ఆ నిరీక్షణ యేసయ్య దగ్గరకు నడిపించింది, ఆ నిరీక్షణ మోక్షంలోనికి నడిపించింది, ఆ నిరీక్షణ బలమైన కార్యాలు నీ జీవితంలో చేయడానికి కారణముగా మార్చబడుతుంది. ఈ రోజున ఎంతోమంది పడిపోవటానికి లోకంలో ఎంతోమంది బిడ్డలారా లోకానుసారంగా జీవించడానికి గల కారణం ఏంటంటే దేవుడి పైన ఇటువంటి నిరీక్షణ లేకపోవడాన్ని బట్టే. ఇక దేవుడు చేయడేమో, ఇక దేవుడు మాట్లాడేమో, దేవుడు నాతో నడవడేమో, నా బిడ్డల జీవితం ఈ కార్యం జరగదేమో, నా కుటుంబంలో ఈ కార్యం జరగదేమో అని అనేక మంది బిడ్డలారా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి నిరీక్షణ కోల్పోయి లోకంలోనికి వెళ్ళిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన వారిని చాలా మందిని చూడగలుగుతున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నా జీవితంలో దేవుడు ఆయన యందు ఉంచినటువంటి నిరీక్షణ నన్ను ఇప్పటి వరకు నిలబెడుతూ వచ్చింది, ఇకను కూడా ఆ నిరీక్షణ నిలబెట్టబోతుంది. కాబట్టి నేను మీతో చెప్తున్నాను, నీవు గొప్పవాడిగా మార్చబడాలంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఒక మాట నేను మీతో చెప్పిన మాటలు ముగిస్తాను. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు మనం చదువుకుంటే అక్కడ యోసేపు అనేటువంటి ఒక మంచి యవనస్తుడు గురించి రాయబడి ఉంటుంది. యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే అతడు ఐగుప్తు దేశములో ఆయన గొప్పవాడిగా మార్చబడ్డాడు అని రాయబడింది. ఐగుప్తు దేశంలో గొప్పవాడిగా మార్చబడ్డాడు. తనది కాని దేశం అది, తన భాష రాదు, తన ప్రజలేంటో తెలీదు, వారి యొక్క ఆలోచనలు తెలియదు, వారి పద్ధతులు ఏమి తెలియదు. అలాంటి ప్రదేశంలో తనది కాని దేశంలో అనగా ఒక మాటలో అనువు కాని దేశంలో అధముడుగా ఆ యోసేపు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంత గొప్ప ఆశీర్వాదం అతని జీవితంలో రావడానికి గల కారణం ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే యోసేపు ఒక మంచి పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వ్యక్తి, పరిశుద్ధతలో నిలబడినటువంటి వ్యక్తి, పరిశుద్ధత కొరకు సమస్తాన్ని వదులుకున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు.
అనేకమైన అవకాశాలు అతని దగ్గరకు వచ్చినాయి, అనేకమైనవి ఆ ఆశీర్వాదాలు కూడా అతని దగ్గరకు వస్తూ ఉన్నా వాటన్నిటినీ పోగొట్టుకున్నాడు. వద్దు అనుకున్నాడు. దేనికోసం అంటే తన పరిశుద్ధత కొరకు. తన పరిశుద్ధత కంటే ఏది ముఖ్యం అనుకోలేదండి. తన 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 జీవితం, తన భక్తి కంటే దేనిని గొప్పగా ఎంచుకోలేదు. బంగారమును, వెండిని, అధికారమును, అలాగే అనేకమైనవి అతని ఎదుటికి వచ్చినా కానీ ఇవేవి కూడా నాకు వద్దు అనుకున్నాడు. ఎందుకంటే వీటన్నిటికంటే కూడా ముఖ్యము తన పరిశుద్ధత అని అతడు నమ్మగలిగాడు. కాబట్టి ఆ పరిశుద్ధత ఆ యోసేపుని ఏం చేసిందంటే అందలానికి ఎక్కించింది. ఆ యోసేపును ఆ పరిశుద్ధత ఒక ఘనమైన స్థలంలో ఉంచిందండి, ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచింది. ఆ కాలంలో మరి యోసేపు అనేక మందికి ఆహారం పెట్టినటువంటి ఒక అధికారిగా మనం చూడగలుగుతాం. అంత గొప్ప స్థాయికి ఎలా వెళ్ళగలిగాడు? ఒకప్పుడు గుంటలో పడినటువంటి ఆయన, ఒకసారి చెరసాలలో వేయబడినటువంటి ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎలా వెళ్ళగలిగాడు అంటే బిడ్డారా, తన పరిశుద్ధతను కాపాడుకునేవాడిగా ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో ఎన్నో ప్రలోభ పెట్టేవి నీ ఎద్దుకు వస్తున్నాయండి, ఎన్నో నీ భక్తి జీవితాన్ని పాడు చేసే వస్తున్నాయి, ఎన్నో నీకు నష్టాన్ని కలుగు చేసే వస్తున్నాయి, ఎన్నో నిన్ను హీనముగా చేసేటువంటివి వస్తున్నాయి, ఎన్నో నిన్ను అవమానాలు పాలు చేసేటువంటివి అనేకమైన వస్తూ ఉన్నాయి. అయితే అటువంటి దినాల్లో యోసేపు ఎలాగైతే తన భక్తిని, తన పరిశుద్ధతను ఎలాగో కాపాడుకోగలిగాడో అలాగునే నీవు నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే దేవుడు అంటున్నాడు, నీ ఉన్న స్థలములోనే నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. అనేక స్థలాల నుంచి ప్రజలు నీ యొద్దకు రాబోతున్నారు. ఆశీర్వాదం నీ యొద్దకు రాబోతుంది, దీవెన నీ యొద్దకు రాబోతుంది, ఘనత నీ దగ్గరకు రాబోతుంది. అటువంటి కృప నీకు కలుగు చేయాలి అంటే నువ్వు పరిశుద్ధత కలిగిన వ్యక్తిగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి బిడ్లారా, యెహోషువను దేవుడు గొప్ప చేశాడంట. యెహోషువను గొప్ప చేయడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు అంటే మనము పశ్చాత్తాప హృదయము కలిగి దేవుడి దగ్గర మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు, దేవుడు గొప్ప చేస్తున్నప్పుడు బిడ్లారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. రెండో విషయం ఏంటంటే మనము దేవుని ఎదుట నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఆ నిరీక్షణ బిడ్లారా మరి మనల్ని ఏం చేస్తుందంటే గొప్ప చేయటం ప్రారంభిస్తుంది. ఆ నిరీక్షణ గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది. అలాగే మూడో విషయం ఏంటంటే బిడ్లారా, దేవుని ఎదుట మనము పరిశుద్ధత కలిగి ఉండాలి, సమాజంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత కలిగినటువంటి మన జీవితంలో దేవుడు ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధతను చూసిన దేవుడు మనల్ని గొప్ప చేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈ దినమందు వాక్యం వింటూ ఉండగా, అయ్యా నేను గొప్పవాడిగా అవ్వాలనుకుంటున్నాను, నా బిడ్డలు గొప్పవారిగా అవ్వాలనుకుంటున్నారు, ఇదిగో నా కుటుంబం అంతా గొప్పవారిగా అవ్వాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే అందరం మోకరిల్లుదామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం ఎక్కడ వారం అక్కడ మోకరిల్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకునండి అయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యెహోషువను గొప్ప చేసిన దేవుడు నాయన అయ్యా, అన్యాయము చేసే దేవుడు కాదు, నిత్యముగా నన్ను కూడా గొప్ప చేయగలిగిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. అయ్యా ఈ దినమందు నాయన నీ పాదాల దగ్గరకు వస్తున్నాము అయ్యా, నీ దగ్గరికి సమీపిస్తున్నాము నాయన. నా బిడ్డలను మీరు గొప్ప చేయుదురుగాక, నా సంఘమును గొప్ప చేయుదురుగాక, మా కుటుంబాన్ని గొప్ప చేయుదువుగాక నాయన. వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానన్న వాగ్దానము మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి నాయన. ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా నాయన మా జీవితంలో అత్యంచలమైన నాయన తండ్రి ఇదిగో విశ్వాసాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా, నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభు పరిశుద్ధత కలిగి ఉండటానికి నాయన నీ కృపను మాకు తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.